మీరు చేసిన సినిమాలు చూస్తే కనుక అంటే వెలుగొండ శ్రీనివాస్ ఒక కైండ్ ఆఫ్ కొన్ని రోజులు కథలు ఇవ్వడం అనేది జరిగింది, ఒక స్టార్ రైటర్ కింద అయ్యాడు. బట్ వాటిలో ఏంటంటే అఖిల్ అనే సినిమాకి వినాయక్ గారు ఎప్పుడు అంటే ఓపెన్ అప్గానే మాట్లాడారు డైరెక్ట్గా. ఆ టైంలో మా కథ, మా గ్రహాలు బాగోక, మా నక్షత్రాలు బాగోక అన్నీ అందరం కలిసి ఎత్తుకున్నాం ఆ కథనని చెప్పేసి. అఖిల్ అనే కథ ఎత్తుకున్నప్పుడు మీకు అంటే అంత సాఫీగా అనుకున్నారా, బాగుంటుంది అనుకున్నారా, లేదా అసలు ఎక్కడ మొత్తం మిస్ఫైర్ అయింది సార్ ఓవరాల్గా? అది కాదు, అఖిల్ అన్నది షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే కథ ఎత్తుకున్న తర్వాతే నేను అడ్డం పడిపోయా వద్దని తన కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. ఎవరు? వినయ్ గారిని. నేను ఒక్కడనే సరిపోవట్లేదు నా శక్తి అని. సరే, నా టీం నుంచి లేకపోతే సాటి డైరెక్టర్స్ తనకి బాగా క్లోజ్గా ఉండేవాడు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చెప్పమని చెప్పించి వాళ్ళ చేత కూడా చెప్పించా. వద్దు వినయ్ గారు, ఇది ఇంకోటి ఏది లేదు, నన్ను నమ్మండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక హిట్కి కారణం ఒక నమ్మకం, ఒక ఫ్లాప్కి కారణం గుడ్డి నమ్మకం. ఓకే, రెండింటికి కారణం అదే అవుతుంది. అవును. తను అంత గుడ్డిగా నమ్మాడు, నేను అంతకంటే ఎక్కువ బలంగా నమ్మా. అవదాన్ని ఎట్టి పరిస్థితిలో వద్దు, పోలీ దీంట్లో ఇంకొక యాంగిల్ ఏదో మారదు. ఇక్కడే తను ఏదో తనకి మైండ్లో ఎక్కేసింది, ఇది ఆడుతుంది. కొత్త రెగ్యులర్ రొటీన్ సబ్జెక్టుల నుంచి బయటకు వచ్చి మనకు అని తను బలంగా నమ్మాడు. ఆఫ్టర్ మరి రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యి ఉంటారు కదా, అప్పుడు ఏమన్నారు? ఇంకా దాని తర్వాత డిస్కషన్స్ లేవు, పోస్ట్ మార్టం చేసి వేస్ట్ కదా. అంటే మాట్లాడుకుంటాం కదా, తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మీరు మాట్లాడారనుకోండి, మీరు ఏదో చెప్పారు నాకు తప్పు వద్దని, తప్పు అయిపోయింది, తర్వాత కూడా మన రిలేషన్ బాగుండాలంటే మనం ఏంటంటే చూసావా నేను ఎప్పుడే చెప్పాను అలాగే కెలకూడదు. కెలకడం అని కాదు సార్ నేను అనేది, ఓదార్పు అనేది కూడా ఉంటుంది, కెలకడం ఒకటి ఉంటుంది. చూసావా బాగా జరిగింది అలా ఒకటి ఉంటుంది. అలా కాదు, చూసా నేను చెప్పాను అంటే అది ఒకటి ఉంటుంది, అది ఒక యాంగిల్. అది కాకుండా రెండో యాంగిల్ కూడా ఉంటుంది. ఇవన్నీ సహజం. మనకి నెక్స్ట్ మళ్ళీ ఇంకో చెప్పడం అనేది ఒకటి ఉంటుంది. వినయ్ అన్నవాడు వెరీ 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 క్లోజ్. అంటే నా ఇండస్ట్రీలో అతి తక్కువ డైరెక్టర్స్లో పర్సనల్ లెవెల్లో, నాట్ ప్రొఫెషనల్లీ. ఓకే, సినిమా ప్రొఫెషనల్లీ ద క్లోజెస్ట్, అలాగే పర్సనల్ లెవెల్లో ద క్లోజెస్ట్ చెప్పాలంటే వినయ్, నో డౌట్. సో కాబట్టి అతను ఎవ్రీడే ఇప్పుడు మళ్ళీ వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ స్క్రిప్ట్. ఓకే, మళ్ళీ హీ విల్ బౌన్స్ బ్యాక్ అనే ఒక నమ్మకం, అటువంటి స్టామినా ఉన్న డైరెక్టర్, స్టార్స్ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ చాలా కొద్ది మంది ఉంటారు. స్టార్స్ని చూడగానే తెరవడిపోతుంటారు చాలామంది. అటువంటిది మరి ఎంతమంది స్టార్లు హ్యాండిల్ మెగాస్టార్ దగ్గర నుంచి హ్యాండిల్ చేసుకుంటారు. సో అటువంటి డైరెక్టర్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు రేర్ బ్రీడ్, అది ఆ బ్రీడ్ని మనం కాపాడుకోవాలి.